హాయ్ అండి. అందరికీ నమస్కారం. గుడ్ గైడెన్స్ టారో ఛానల్‌కి స్వాగతం. సో, ఈరోజు నేను ఏ రీడింగ్ చేయబోతున్నాను అంటే, ఈ వ్యక్తి మీకోసం ఆలోచించినప్పుడు వాళ్ళకేమనిపిస్తుంది? సో, ఇదేంటంటే మీరు కరెంట్ ఫీలింగ్స్ రీడింగ్‌లా కూడా అనుకోవచ్చు. బట్ స్టిల్ అసలు ఆ వ్యక్తి మీకోసం ఆలోచించినప్పుడు వాళ్ళకి ఎలా అనిపిస్తుంది? అంటే ప్రతి మనిషి ఏంటంటేనండి, ఏదో ఒక మూమెంట్‌లోని ఆలోచించడం అనేది చేస్తారండి. అంటే ఆ టైంకి ఇద్దరి మధ్యలో ఫైట్స్ జరిగినా, లేకపోతే ఇద్దరు ఎందుకో కానీ డిఫరెన్సెస్ ఫీల్ అవుతున్నా సరే, అప్పుడు ఏమనిపించకపోయినా తర్వాతైనా ఆలోచించినప్పుడు వాళ్ళకి కొన్ని అనిపిస్తుంటాయి. సో, అలా అసలు ఈ వ్యక్తి మీకోసం ఆలోచించినప్పుడు వాళ్ళకి ఏమనిపిస్తుంది ప్రెజెంట్? సో, మీరు తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి అనేది చూద్దాము. యూనివర్స్ మీకేం చెప్తుంది? అండ్ ఫస్ట్ రీడింగ్‌లోకి వెళ్ళే ముందు మన ఛానల్‌ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. మీలో చాలామంది ఏంటంటే వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో, మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనున్న బెల్ సింబల్ మీద క్లిక్ చేయడం కూడా మర్చిపోవద్దు. నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్‌లా వస్తుంది. సో దట్ మీ సిట్యుయేషన్స్ మీరు టైమ్ టు టైమ్ అనాలిసిస్ చేసుకోవచ్చు. అండ్ ఈ వీడియో చూసిన తర్వాత మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా వాళ్ళకి కూడా యూజ్ అవ్వచ్చు. ఇంకా మీలో ఎవరికైనా సరే ప్రైవేట్ రీడింగ్స్ కావాలి అంటే డిస్క్రిప్షన్ బాక్స్‌లో నా ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ లింక్ అండ్ ఈమెయిల్ అడ్రెస్ 2 ఉంటాయి. మీరు ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ లింక్ మీద కానీ క్లిక్ చేస్తే డైరెక్ట్‌గా నాకు ఇన్‌స్టాగ్రామ్‌లోనే మెసేజ్ పెట్టొచ్చు. ఆర్ మెయిల్ అయినా కూడా ప్రాబ్లమ్ అయితే ఏం లేదు. అండ్ అప్పట్లానే మీ ముందు 3 కార్డ్ సెట్స్ ఉన్నాయి. ఫస్ట్ కార్డ్ సెట్‌కి పైరైట్ రాక్ క్రిస్టల్ ఉంది. సెకండ్ కార్డ్ సెట్‌కి 7 చక్ర బ్రేస్లెట్ ఉంది. అండ్ థర్డ్ కార్డ్ సెట్‌కి క్లియర్ క్వార్ట్జ్ వాండ్ ఉంది. సో, మీరు ఏ కార్డ్ సెట్ పిక్ చేసుకుంటారో అనేది అది మీ ఇష్టం. నేను కామెంట్ సెక్షన్ మరియు డిస్క్రిప్షన్ బాక్స్‌లో టైమ్ స్టాంప్స్ ఉంచుతున్నాను. మీరే పర్టిక్యులర్ రీడింగ్ చూడాలి అనుకుంటే ఆ రీడింగ్ పక్కన ఉన్న టైం మీద కానీ క్లిక్ చేస్తే వీడియో డైరెక్ట్‌గా అక్కడికే స్కిప్ అయిపోతుంది. మొత్తం చూడాల్సిన అవసరం లేదు. సో, మనం ఫస్ట్ కార్డ్ సెట్ నుంచి అయితే రీడింగ్ స్టార్ట్ చేద్దాం. హలో పైల్ 1 ఎవరైతే ఈ పైరైట్ రా క్రిస్టల్ పిక్ చేసుకున్నారో వాళ్ళ కోసం ఈ రీడింగ్. సో, చూద్దాం అసలు. ఈ వ్యక్తి మీకోసం ఆలోచిస్తున్నప్పుడు వాళ్ళకి అసలు ఏమనిపిస్తుంది ఇప్పుడు? సో, యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుంది? మీరు తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి చూద్దాం. సో, ఈ వ్యక్తి ఏంటంటేనండి పెద్ద యాక్టివ్ పర్సన్ కాకపోయినా సరే స్టిల్ ఈ వ్యక్తి ఏంటంటే మిమ్మల్ని చాలా సిన్సియర్‌గా ఇష్టపడ్డారండి. వీళ్ళెవరైనా కూడా అవ్వచ్చు కానీ మీ విషయంలో వాళ్ళేంటంటే చాలా లాయల్‌గానే ఉన్నారు. మేబీ కొంతమందేంటంటే కమిట్మెంట్ అనేది ఎక్స్‌పెక్ట్ చేస్తుంటారు. బట్ ఈ వ్యక్తి ఏంటంటే ఎవరికీ అంత ఈజీగా కమిట్మెంట్ ఇచ్చే టైప్ కాదండి. ఎందుకంటే వన్స్ వాళ్ళు కమిట్మెంట్ ఇచ్చారు అంటే ఇంక దానికి 100% స్టిక్ అయ్యి ఉంటారనమాట. ఆ టైప్ మెంటాలిటీ. సో, డెఫినెట్‌గా ఈ వ్యక్తి ఏంటంటే మీ విషయంలో కమిటెడ్‌గా ఉన్నారు అని నేను చెప్పను కానీ సిన్సియర్‌గా ఉన్నారండి. వాళ్ళేంటంటే ఏదైనా 100% చెయ్యాలి అనుకుంటేనే మీతో చెప్పే ఉండొచ్చు కానీ, ఒకవేళ వాళ్ళకే డౌటు, వాళ్ళకే క్లారిటీ లేకపోతే మీతో చెప్పడం కూడా చేసినట్టు నాకైతే అనిపించట్లేదు. బట్ ఏదైనా సరే వ్యక్తులు మాత్రం మిమ్మల్ని ఇష్టపడ్డారండి. వాళ్ళకైతే మీరు అంటే ఒక ఇంట్రెస్ట్ అయితే ఉండేది. సో, వాళ్ళు ఏమనుకున్నారంటే వాళ్ళు ఎలా అయితే ఇష్టపడుతున్నారో మిమ్మల్ని, ఇన్ రిటర్న్ మీరు కూడా వాళ్ళని అలానే ఇష్టపడాలి. ఆర్ వాళ్ళు ఏ రకంగా అయితే వాళ్ళ ఫీలింగ్స్‌ని ఎక్స్‌ప్రెస్ చేస్తున్నారో, లేకపోతే వాళ్ళు కొంత మీకు ఎలా అయితే కనెక్ట్ అయ్యారో, మీరు కూడా వాళ్ళకి అలానే కనెక్ట్ అవ్వాలని ఆశించారండి. సో, దానివల్ల ఏంటంటే వాళ్ళు మీతో మంచిగానే ఉన్నారు కానీ, ఇన్ రిటర్న్ వాళ్ళకది వచ్చినట్లేదు. వాళ్ళకి ఇప్పుడు ఎలా అనిపిస్తుందంటే మీకోసం ఆలోచిస్తుంటే ఎందుకంటే ప్రతి మనిషి పాస్ట్‌లో ఏమైంది అని ఆలోచిస్తుంటారు కదా! అది గుడ్ అయినా, బ్యాడ్ అయినా సరే. అలా ఆలోచించినప్పుడు ఆహ్, ఇది కర్మ వల్లే జరిగింది అని అనిపిస్తుందండి. అంటే వాళ్ళ లైఫ్‌లోకి మీరేంటంటే వాళ్ళ కర్మ వల్ల వచ్చారు అనే ఫీలింగ్ వాళ్ళకి క్రియేట్ అయింది. సో, ఎక్కడో ఏమనిపిస్తుందంటే అసలు ఈ రిలేషన్‌షిప్ అనేది ఎందుకు స్టార్ట్ అయింది? ఈ వ్యక్తి అసలు మన లైఫ్‌లోకి ఎందుకొచ్చారు? ఒకవేళ వచ్చినా సరే మనం వాళ్ళతో మంచిగానే ఉన్నాం కదా! అయినా సరే ఇన్ రిటర్న్ మనకదెందుకు తిరిగి రాలేదు? అంటే ఇలాంటి డౌట్స్ వాళ్ళకున్నాయండి. ఇక్కడ నాకు క్లియర్‌గా ఏమనిపిస్తుందంటే వ్యక్తికి మీరంటే ఇష్టం ఉంది కానీ వాళ్ళు ఏదైతే మీ విషయంలో చేశారో, మీకేదైతే ఇచ్చారో ఇన్ రిటర్న్ వాళ్ళకది వచ్చినట్టుగా ఎక్కడా అనిపించలేదండి. వాళ్ళకి కేవలం ఎలా అనిపించిందంటే వాళ్ళేదైనా చేస్తే మీరు చేయించుకుంటున్నారు కానీ, ఇన్ రిటర్న్ వాళ్ళ కోసం ఎలాంటి ఎఫర్ట్స్ పెట్టలేదు అనే ఫీలింగ్ అయితే వచ్చింది. మేబీ ఆ టైప్ ఫీలింగ్ ఎందుకొచ్చిందో నాకైతే ఇక్కడ అర్థం అవ్వట్లేదు కానీ, ఇప్పుడు మాత్రం ఈ వ్యక్తులకి ఎలా అనిపిస్తుందంటే, వీళ్ళు మిమ్మల్ని హ్యాండిల్ చేయలేరేమో అనిపిస్తుంది.
యాక్చువల్‌గా ఈ వ్యక్తులు ఏంటంటే చాలా కాన్ఫిడెంట్‌గా ఉండేవాళ్ళండి మీ విషయంలో. మీరు తప్ప వాళ్ళకి ఇంకో ఆలోచన కూడా ఉండేది కాదు. అదైతే నేను 100% చెప్పగలను. బట్ ఇప్పుడు మాత్రం వాళ్ళకేమనిపిస్తుందంటే మేబీ మిమ్మల్ని కంట్రోల్ చేయలేరేమో, మిమ్మల్ని హ్యాండిల్ చేయలేరేమో, ఈ రిలేషన్‌షిప్ ఏంటంటే ఇంతేనేమో, ఇక్కడి వరకేనేమో అనే ఫీలింగ్ అయితే వాళ్ళకి చాలా స్ట్రాంగ్‌గా కలుగుతుంది. దానికి రీజన్ ఏదైనా కూడా అవ్వచ్చు. బట్ స్టిల్ వ్యక్తులు ఏంటంటే ఈ రకంగా ఆలోచిస్తున్నారండి. వాళ్ళ వల్ల అవ్వదు అనే ఫీలింగ్ వాళ్ళకి చాలా ఎక్కువగా ఉంది. ఎందుకంటే ప్రతిసారి ఇలా మీకోసం ఆలోచించినప్పుడు వాళ్ళ ఆలోచనలో వాళ్ళు ట్రాప్ అయిపోతున్నారండి. వాళ్ళకేమనిపిస్తుందంటే ప్రతిసారి వాళ్ళే ఏదో ఒకటి చెయ్యాలేమో, మీరు వాళ్ళ వైపు నుంచి ఆలోచించి ఏదైనా చేస్తారు అనే ఫీలింగ్ వాళ్ళకి లేదండి. అంటే ఎష్యూరెన్స్ అనేది మీ నుంచి వాళ్ళకి కలిగినట్టు లేదు. ఆర్ అట్‌లీస్ట్ ఇది ఎష్యూరెన్స్ అని చెప్పను కానీ, మీరు మీ వైపు నుంచి ఎంత చెప్తున్నా సరే, ఆ సెక్యూర్ వైబ్స్ అయితే మాత్రం వాళ్ళకి రాలేదండి. సో, వాళ్ళేమనుకుంటున్నారంటే ఇంక మీ విషయంలో తొందరపడిపోయి ఏదో ఒక డెసిషన్ తీసుకొని, లేకపోతే మీరు ఎలా అంటే అలా ముందుకు వెళ్తే డెఫినిట్‌గా ఇది వర్త్ అయితే కాదు అనే ఫీలింగ్ వాళ్ళకుందండి. నేను క్లియర్‌గా చెప్తున్నాను. ఈ వ్యక్తికేంటంటే మీరు అంటే పాజిటివ్ ఒపీనియన్ ఉంది. కాకపోతే ఇదేంటంటే వన్ సైడ్ లాగా అనిపిస్తుందండి వాళ్ళకి. మీ వైపు నుంచి మీకు వేరే ఆలోచనలున్నాయేమో అనిపిస్తుంది. ఈవెన్ మీరేంటంటే 100% వాళ్ళకి మీ ఒపీనియన్ చెప్తున్నా సరే, అది ఎందుకో కానీ యాక్షన్‌లో కనిపించట్లేదు. మాటల వరకే కనిపిస్తుందనమాట. సో, దానివల్ల కూడా వాళ్ళేంటంటే ట్రస్ట్ చేయలేకపోతున్నారు. ఈవెన్ వాళ్ళేమనుకుంటున్నారంటే, ఇలానే మనం ఏంటంటే ఈ వ్యక్తి కావాలి అనుకుని ముందుకు వెళ్ళినా, లేకపోతే ఇలానే మనకి అన్నీ అవ్వాలనుకుని మనం కోరుకున్నా సరే డిజాస్టర్ జరుగుతుందేమో, లేకపోతే మనం ఈ రిలేషన్‌షిప్‌లో సఫర్ అవుతామేమో అనే ఆలోచనలు ఎక్కువైపోయాయండి. వ్యక్తి ఏంటంటే చాలా ఓవర్ థింక్ చేస్తున్నారు. వాళ్ళకైతే ఏం అర్థం అవ్వట్లేదు. ఏం చేయాలి? ఎలా దీని నుంచి బయటకి రావాలి అని చెప్పి. మేబీ ఈ సిట్యుయేషన్ కానీ, ఈ ఆలోచన నుంచి బయటకి రావాలంటే మీరే ఏదో ఒకటి చెయ్యాలేమో. అలా అని చెప్పి ఈ వ్యక్తి ఏంటంటే ఒక్కటి మాత్రం నిజమండి. కమింగ్ డేస్‌లో కూడా మీకోసం ఆలోచిస్తారు. మీ విషయంలో ఏం చేయాలి అనే ఆలోచన అయితే వాళ్ళకెప్పుడూ ఉంటూనే ఉంటది. సో, మేబీ అప్పుడైనా సరే రియలైజేషన్ అనేది రావచ్చేమో చూడాలి. బట్ ఇప్పుడు మాత్రం వీళ్ళు ఆలోచిస్తుంటే వాళ్ళకేమనిపిస్తుందంటే మీ వైపు నుంచి కాంట్రిబ్యూషన్ ఏం లేదని అనిపిస్తుందండి. వాళ్ళ వైపు నుంచి వాళ్ళు చేస్తున్నప్పుడైనా ఇన్ రిటర్న్ అది వాళ్ళు అంటే ఎక్స్‌పెక్ట్ చేస్తారు కదా! అది ఫీల్ అవ్వలేకపోతున్నారు ఎందుకో. మేబీ మీరు మాట్లాడుతూ ఉండొచ్చు. మీరు చెప్తూ అంటే కొన్ని విషయాల్లో కరెక్ట్‌గా చేస్తూ ఉండొచ్చు కానీ, అయినా సరే వాళ్ళు ఎందుకో కానీ కోరుకుంది జరగట్లేదు అనే ఫీల్‌లో ఉన్నారండి. మెయిన్ మీరేంటంటే అలా వాళ్ళు అనుకున్నట్టుగా లేరు అనే ఫీలింగ్ ఎక్కువగా ఉంది. సో, అది వాళ్ళకి చాలా డిసప్పాయింటింగ్‌గా ఉంది. బట్ ఏదైనా సరే వచ్చే రోజుల్లో కూడా ఈ వ్యక్తి ఆలోచిస్తారండి. వాళ్ళ వైపు నుంచి ఎక్కడ మిస్టేక్ జరిగింది, మీ వైపు నుంచి మీరేం చేస్తున్నారు ఇలా. నేనైతే ఒకటే చెప్తానండి. ఆ వ్యక్తి మీతో మాట్లాడే పరిస్థితి ఉంటే మాట్లాడడానికి ట్రై చేయండి. మాట్లాడే పరిస్థితి లేకపోతే కొంతకాలం ఏంటంటే ఆ వ్యక్తి ఆ టైమ్ అండ్ స్పేస్ తీసుకోనివ్వండి. ఎందుకంటే ఈ కార్డ్ ఎప్పుడైతే వచ్చిందో అల్టిమేట్‌గా వాళ్ళ ఇంట్యూషన్ ఏం చెప్తే అదే వాళ్ళు చేస్తారండి. సిట్యుయేషన్స్ ఏంటంటే ఇప్పుడు వాళ్ళు ఒక వేలో చూస్తున్నారు. బట్ ఇది ఇంకా డీప్‌గా చూడడం స్టార్ట్ చేస్తారు. సో, వన్స్ వాళ్ళు డీప్‌గా చూసిన తర్వాత కూడా కొన్ని విషయాల్లో వాళ్ళకి క్లారిటీ వస్తుందని నాకైతే అనిపిస్తుంది. మేబీ ఎనర్జీస్ షిఫ్ట్ అవ్వొచ్చండి ఒక పాజిటివ్ వేలో. ఎందుకంటే మేజర్ ఆర్కానా కార్డ్స్ అనేవి చాలా ఎక్కువగా వచ్చాయి మీ రీడింగ్‌లో. సో, దాన్ని బట్టి మేజర్ చేంజెస్ అనేవైతే వస్తాయి. అందులో డౌటే లేదు. వ్యక్తి ఏంటంటే చాలా రకాలుగా మారుతారండి. సో, ఈ మార్పులనేవి పాజిటివ్ అవుతాయి, నెగెటివ్ అవుతాయి అనేది టైంతో పాటే తెలుస్తుంది. బట్ ఎక్కువ ఛాన్సెస్ పాజిటివ్‌గా ట్రాన్స్‌ఫార్మ్ అవ్వడానికి ఉన్నాయి. ఎందుకంటే వ్యక్తులు ఆలోచించుకున్నప్పుడు మేబీ కొన్ని విషయాల్లో వాళ్ళకి క్లారిటీ అనేది రావచ్చు. దానికోసం మీరు వెయిట్ చేయండి. అలా అని చెప్పి వ్యక్తికి అర్థం అవ్వాలి అని చెప్పి ఇప్పటి నుంచి మీరేంటంటే పుష్ చేయడం, రష్ చేయడం అలాంటివి చేయొద్దండి. ఎందుకంటే వాళ్ళు కంఫర్టబుల్‌గా ఫీల్ అయితే మీరు ఎంత మాట్లాడినా పర్వాలేదండి. ఇప్పుడు కూడా నేను చెప్తున్నాను. ఈ వ్యక్తికి అంటే మాట్లాడాలి అనిపిస్తే ఆర్ మాట్లాడడానికి మీకు ఛాన్స్ ఇస్తే డెఫినిట్‌గా మాట్లాడండి. ప్రాబ్లమ్ ఏం లేదు. అండ్ మీరు మాట్లాడింది వాళ్ళకి పాజిటివ్ వైబ్స్ ఇచ్చేలా ఉండాలండి. మీరేం చేయాలనుకుంటున్నారో వాళ్ళ విషయంలో ఇక మీద అది కూడా క్లియర్‌గా చెప్పియండి. పర్వాలేదు. అండ్ ఇంకా చూద్దాం అసలు ఇలాంటి ఒక సిట్యుయేషన్‌కి యూనివర్స్ మీకేం అడ్వైస్ ఇస్తుందో. హ్మ్. సో, ఇక్కడ నాకేమనిపిస్తుందంటే ఇది మ్యూచువల్ థాట్స్‌లా ఉన్నాయండి. మీరు కూడా ఏంటంటే రెడీగా లేరు నిజానికి. ఈ రిలేషన్‌షిప్ ఎండ్ అయిపోయింది అనే ఫీల్‌లో ఉన్నారు. అలా అని చెప్పి ఎక్కడో కానీ సిట్యుయేషన్‌ని యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు. ముందుకు కూడా వెళ్ళలేకపోతున్నారు. మీకేమనిపిస్తుందంటే ఈవెన్ మనం ప్రయత్నం చేసినా సరే అది వర్కౌట్ అవ్వదు, ఫెయిల్ అవుతుంది అని అనిపిస్తుంది. ఒక్కటి మాత్రం నిజమండి. ఈ కార్డ్ ఎప్పుడైతే వచ్చిందో ఈ విషయంలో మీరు తొందరపడొద్దు. అంటే ఒకటి విడిచిపెట్టేయడానికైనా, కలవడానికైనా సరే డెసిషన్ తీసుకోవడానికి ఇది టైం కాదండి.
క్లియర్‌గా చెప్తున్నాను నేను. ఇక్కడ సిట్యుయేషన్స్ ఏంటంటే బ్యాడ్‌గా ఉన్నా, లేకపోతే ఎందుకో కానీ ఎక్కడో హోప్ ఉంది అని అనుకున్నా సరే, స్టిల్ మీరేంటంటే ఏ రకమైన యాక్షన్ ప్రెజెంట్ తీసుకోలేరు. ఎందుకంటే ఈ కార్డ్ ఎప్పుడైతే వచ్చిందో, మీరు రష్ అయిపోదాం అనుకున్నా సరే సిట్యుయేషన్స్ మీకు కోఆపరేట్ చెయ్యవు. సో, అలాంటప్పుడు ఏంటంటే మీరు కొంతకాలం వెయిట్ చేయడం మంచిది. అంటే కొంతమంది ఏమనుకుంటారంటే, ఈ వ్యక్తి మిమ్మల్ని హర్ట్ చేయడమో, లేకపోతే మిమ్మల్ని అంటే మిస్‌ట్రీట్ చేయడమో అంటే మెయిన్ ఏంటంటే మిస్‌ట్రీట్ చేయడం కంటే, మీకోసం బ్యాడ్‌గా మాట్లాడడం కానీ, మిమ్మల్ని క్రిటిసైజ్ చేయడం కానీ, ఇలాంటివి చేసినప్పుడు ఏమవుతుందంటే, మీరు ఈ సిట్యుయేషన్ ఇంకా ఎండ్ అయిపోయినట్టే, ఇంక ఈ రిలేషన్‌షిప్ ఎండ్ అయిపోయినట్టే అనే ఫీలింగ్‌కొచ్చేస్తారు. మీకొక క్లారిటీ ఇచ్చేసాయి అని చెప్పి డిసైడ్ అయిపోవద్దండి. ఎందుకంటే యూనివర్స్ ఎప్పుడూ కూడా ఏంటంటే మిమ్మల్ని సరైన దారిలోనే నడిపిస్తుంది. మీరేంటంటే ఏదో ఒక డెసిషన్ తీసుకొని మీరేంటంటే ఎలా అయినా ముందుకు వెళ్ళిపోవాలి అనుకుంటే అప్పుడు యూనివర్స్ కూడా ఏం చేయలేదు కదా! అలా అని చెప్పి మీరు ముందుకు వెళ్దాం అనుకున్నా అవ్వదులెండి. ఈ కార్డ్ ఎప్పుడైతే వచ్చిందో డెఫినిట్‌గా టైం అనేది తీసుకోవాలి. ఈ రిలేషన్‌షిప్‌లోని ఒక పాజ్ అయితే అవసరం టైమ్ బీయింగ్. సో, ఒకటే చెప్తాను నేను. మీరు మాట్లాడే సందర్భం వస్తే పాజిటివ్‌గానే మాట్లాడడానికి ట్రై చేయండి. హోప్‌లెస్‌గా మాట్లాడడం అలాంటివి చెయ్యొద్దు. లేదు అంటే మాట్లాడే పరిస్థితి లేదు అని అంటే సైలెంట్‌గా ఉండండి. అలానే అప్పుడే ఏది కూడా డిసైడ్ అయిపోయి డెసిషన్ తీసుకొని యాక్షన్ తీసుకోవడం లాంటివైతే చెయ్యొద్దండి. ఇదైతే మాత్రం గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే తర్వాత డెఫినిట్‌గా మీరు రిగ్రెట్ అవుతారు. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 2 ఎవరైతే ఈ 7 చక్ర బ్రేస్లెట్ పిక్ చేసుకున్నారో వాళ్ళ కోసం ఈ రీడింగ్. సో, చూద్దాం అసలు. ఈ వ్యక్తి ఇప్పుడు మీకోసం ఆలోచిస్తుంటే వాళ్ళకసలు ఏమనిపిస్తుంది? యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుంది? చూద్దాం. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, యాక్చువల్‌గా ఈ వ్యక్తికి మీ విషయంలో పేషెన్స్ అయితే ఉంది కానీ, కమిట్మెంట్ ఇవ్వాలా? వద్దా? అనేది మాత్రం వాళ్ళకెప్పుడూ క్లారిటీ లేదండి. యాక్చువల్‌గా వ్యక్తికి మీరంటే ఇష్టం ఉంది. కాకపోతే చాలా విషయాల్లోనేంటంటే, వాళ్ళు వర్కౌట్ చేసుకోగలరా? లేదా? అనే డౌట్స్ అనేవి మాత్రం వాళ్ళకి చాలా వరకు ఉండేవి. అండ్ అలా అని చెప్పి వాళ్ళేంటంటే, మీతో హానెస్ట్‌గా మాట్లాడడం కానీ, ఎప్పుడు ప్రాబ్లమ్ అప్పుడు సార్ట్ ఔట్ చేసుకోవడం కానీ ఇలాంటివి చేయలేదండి. ఇక్కడ మెయిన్ ఈ రిలేషన్‌షిప్‌లో ఎక్కడ ప్రాబ్లమ్ స్టార్ట్ అయిందంటే, ఈ వ్యక్తికి అనిపించింది కానీ, లేకపోతే ఈ వ్యక్తికి ఉన్న డౌట్స్ కానీ మీతో క్లారిఫై చేసుకోలేదు వాళ్ళు. వాళ్ళెంతసేపు ఏంటంటే వాళ్ళ వైపు నుంచి వాళ్ళు కరెక్ట్‌గానే ఉన్నారు. లేకపోతే వాళ్ళు చేసే ప్రతి పని కూడా మీకు అర్థమవుతుందని అనుకున్నారండి. బట్ ఇప్పుడు ఏ వ్యక్తి ఏమనుకుంటున్నారో, ఏ వ్యక్తికి ఏం మాట్లాడాలనిపిస్తుందో మీకెలా తెలుస్తుంది? అది మీ ఫాల్ట్ కూడా కాదు. బట్ డెఫినెట్‌గా ఇద్దరి మధ్యలోని కమ్యూనికేషన్ అనేది ప్రాపర్‌గా జరగలేదు. దానికి రీజన్ ఏంటంటే, ఈ వ్యక్తి అసలు ఫస్ట్ వాళ్ళకేం కావాలి? వాళ్ళు ఈ రిలేషన్‌షిప్ నుంచి ఏం ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారనే క్లారిటీ లేదండి. వాళ్ళు ఏమనుకున్నారంటే, వాళ్ళ వైపు నుంచి వాళ్ళు చాలా స్ట్రాంగ్‌గానే ఉన్నారు, కమిటెడ్‌గానే ఉన్నారు అని అనుకున్నారు. అది నిజమే. అయినా సరే డీప్ డౌన్ చూడండి కొన్నిసార్లు కొన్ని సిట్యుయేషన్స్ క్రియేట్ అయినప్పుడు, మళ్ళీ మనం ఏంటంటే డౌట్ పడుతుంటాం. ఇదేంటి ఇలా జరిగింది? సో, మనం అనుకుంటుంది అవుతుందా లేదా? లేకపోతే మనం ఇలా అనుకుంటున్నాం కదా! పర్వాలేదా అని ఇలా ఆలోచిస్తుంటారు. అలాంటి ఒక టైంలోని ఈ వ్యక్తి మీతో మాట్లాడి ఉంటే, ఈరోజు సిట్యుయేషన్స్ ఏంటంటే మీ ఇద్దరి మధ్యలో ఉన్నవి కాంప్లికేట్ అయ్యుండేవి కాదండి. ఇప్పుడు కూడా ఏమవుతుందంటే ఈ వ్యక్తికి వాళ్ళు కొన్ని చాయిసెస్ చేసుకోవాల్సిన పరిస్థితులున్నాయి. అంటే వాళ్ళేంటంటే మీ విషయంలో ఏదో ఒకటి ఇప్పుడు డిసైడ్ అవ్వాలండి. సో, అది వాళ్ళు డిసైడ్ అవ్వలేకపోతున్నారు. వాళ్ళకైతే ఏం అర్థం అవ్వట్లేదు. స్టక్ అయిపోయి ఉన్నారనమాట. ఈ కార్డ్ ఎప్పుడైతే వచ్చిందో వాళ్ళకి డెఫినిట్‌గా 2 ఆప్షన్స్ అయితే ఉన్నాయి. సో, ఈ 2 ఆప్షన్స్‌లో ఏ ఆప్షన్ వర్కౌట్ చేసుకోవాలి అనేది అర్థం అవ్వట్లేదు. దానికి రీజన్ ఏంటంటే ఈ వ్యక్తులు వాళ్ళు మీ విషయంలో ఏదైతే ఆలోచిస్తున్నారో దానికే స్టిక్ అయ్యి ఉండాలనుకుంటున్నారండి. సపోజ్ ఇప్పుడు మీ వ్యక్తి మీ విషయంలో పాజిటివ్‌గా ఆలోచిస్తున్నారనుకోండి. పాజిటివ్‌గానే ఉండాలనుకుంటున్నారు. అదే నెగెటివ్‌గా ఆలోచిస్తుంటే నెగెటివ్‌గానే ఆలోచించాలనుకుంటున్నారు. ఎందుకంటే వాళ్ళకి అర్థం అవ్వట్లేదండి. ఏం చేయాలి అనేది. స్టిల్ సేమ్ కన్‌ఫ్యూజన్ ఉంది. అలా అని చెప్పి వ్యక్తికి ఇష్టం లేదని కాదు. మీరంటే చాలా చాలా ఇష్టం ఉంది. కాకపోతే చాయిసెస్ చేసుకున్న దగ్గర ఏంటంటే కొన్ని సాక్రిఫైసెస్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ సాక్రిఫైసెస్ చేసుకోవడానికి వాళ్ళు రెడీగా లేరు. సో, వ్యక్తికి అర్థం కానిదేంటంటే, ఈ రిలేషన్‌షిప్ ప్రొటెక్ట్ చేసుకోవాలి అంటే వాళ్ళు కొన్ని చెయ్యాలి అని అర్థం అవ్వట్లేదండి. వాళ్ళు ఉన్న దాని ప్రకారం మీరు వాళ్ళని యాక్సెప్ట్ చేయాలి అని అనుకుంటున్నారు. ఈ వ్యక్తులు యాక్చువల్‌గా మిమ్మల్ని కంట్రోల్ చేయాలని కూడా అనుకోవట్లేదండి. కాకపోతే ఇప్పుడు ఆ వ్యక్తి స్టబ్బర్న్‌గా ఉన్నారనుకోండి ఏదైనా ఒక విషయంలో దాన్ని మీరు యాక్సెప్ట్ చేయాలి అనుకుంటున్నారు. అది మీరెందుకు చేయట్లేదు? ఇప్పుడు మీకు ఇష్టం ఉంది కదా! మీరు ఈ వ్యక్తి మీద
అంటే పాజిటివ్ ఒపీనియన్‌తోనే ఉన్నారు కదా! అలాంటప్పుడు మీరెందుకు వాళ్ళతో కోఆపరేట్ చేయట్లేదు? వాళ్ళే ఎందుకు మారాలి? ఆర్ వాళ్ళు కొన్ని సాక్రిఫైసెస్ ఎందుకు చేయాలి? మరి మీ వైపు నుంచి ఏంటి ఎఫర్ట్స్ పెడతారు? లేకపోతే వాళ్ళకి మీరు ఏ టైప్ ఆఫ్ కమిట్మెంట్ ఇస్తారు? ఇలా ఏంటంటేనండి వ్యక్తి ఆలోచన అలా ఉంది. సో, దానివల్ల ఏంటంటే ఇక్కడ ప్రాబ్లమ్ అవుతుంది. ఈ వ్యక్తి చూసారా ఈ కార్డ్ చూస్తేనే నాకు అర్థమవుతుంది. వాళ్ళేంటంటే డెస్పరేట్‌గా ఉన్నారండి. ఈ రిలేషన్‌షిప్ హోల్డ్ చేయాలి అనేది వాళ్ళ ఫీలింగే. కాకపోతే వాళ్ళు కంఫర్టబుల్‌గా ఉండాలి అనుకుంటుంది కూడా వాళ్ళ ఫీలింగే. ఇది ఏంటంటే మీకు ప్రాబ్లమాటిక్‌గా ఉంటుంది. సో, ఇక్కడేంటంటేనండి ఈ వ్యక్తి అలా అని చెప్పి హ్యాపీగా లేరండి. చాలా ఆలోచిస్తున్నారు. వాళ్ళకేంటంటే చాలా ఇన్‌సెక్యూర్‌గా అనిపిస్తుంది. రిలేషన్‌షిప్ వర్కౌట్ అవుతుందా లేదా? లేకపోతే ఈ రిలేషన్‌షిప్ వర్కౌట్ అవ్వాలంటే వాళ్ళేమైనా చేంజెస్ చేసుకోవాలా? ఆ చేంజెస్‌లోని వాళ్ళు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయొచ్చు ఇలా. ఈ కార్డ్ చూసినా సరే ఈరోజు కాకపోతే రేపైనా ఈ రిలేషన్‌షిప్ వర్కౌట్ అవుతుంది అని వాళ్ళకనిపిస్తుంది కానీ 100% ష్యూర్‌గా లేరండి. డౌట్స్ ఉన్నాయి వాళ్ళకి. మేబీ ఇదేంటంటే ఇంకా అంతేనేమో అని అనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ వాళ్ళే చాయిసెస్ చేసుకోవాలి. మీరు చాయిసెస్ చేసుకోరు అంటే అది వాళ్ళకి డైజెస్ట్ అవ్వట్లేదండి. ఏదైనా సరే నేనిక్కడ మళ్ళీ మీకు చెప్తున్నానండి. ఈ వ్యక్తికేంటంటే మీరంటే చాలా ఇష్టం ఉంది. ఈ రిలేషన్‌షిప్ ప్రొటెక్ట్ చేసుకోవాలి అనుకోవడమే వాళ్ళ గోల్. కాకపోతే వాళ్ళకి చాలా ఇన్‌సెక్యూరిటీస్ ఉన్నాయి. చాలా డౌట్స్ ఉన్నాయి. రిలేషన్‌షిప్ లాంగ్ రన్‌లో పరిస్థితి ఏంటి? ఇలా చాలా ఆలోచిస్తున్నారండి. బట్ ఒక్కటి మాత్రం నిజమండి. కరెక్ట్‌గా ఇద్దరు కానీ కూర్చొని మాట్లాడుకుంటే ఈ రిలేషన్‌షిప్ పర్ఫెక్ట్ వేలో ముందుకు వెళ్తుందండి. అది మాత్రం నేను చెప్పగలను. ఎప్పుడైతే ఈ సన్, ఏస్ ఆఫ్ పెంటకిల్స్ వచ్చిందో 2 కూడా విషెస్ ఫుల్‌ఫిల్ అవుతాయని చూపిస్తుంది. ప్లస్ ఇంకొకటేంటంటే న్యూ బిగినింగ్స్ కూడా ఇండికేట్ చేస్తుంది. ఈ వ్యక్తి నిజంగా చెప్తున్నాను వాళ్ళకి అర్థమయ్యేలా ఎవరైనా చెప్పినా ఆర్ వాళ్ళకేంటంటే ఆహ్, ఎక్కడ కొన్ని మిస్ అవుతున్నాయి. అసలు వాళ్ళెందుకు చాయిసెస్ చేసుకోవాల్సిన అవసరం ఉంది? లేకపోతే వాళ్ళు చాయిసెస్ చేసుకుంటే ఏంటి వర్త్ అనేది వాళ్ళకి ఎవరైనా సరే చెప్పగలిగిన వాళ్ళున్నా ఆర్ మీరే వాళ్ళకి చెప్పినా సరే వన్స్ వాళ్ళు అంటే అది రియలైజ్ అయితే మాత్రం రిలేషన్‌షిప్ చాలా బావుంటుందండి. కమింగ్ డేస్‌లోనే ఏంటంటే చాలా బ్రైట్‌గా కనిపిస్తుంది. బట్ ఒక్కటి మాత్రం నిజమండి. ఏ వ్యక్తి అయినా వాళ్ళకి వాళ్ళు రియలైజ్ అవ్వలేరు కదా! కొన్ని సిట్యుయేషన్స్ ఎయిదర్ క్రియేట్ అవ్వాలి ఆర్ మీరు వాళ్ళతో మాట్లాడాలి. ఆర్ మీరు వాళ్ళకి కొన్ని సిట్యుయేషన్స్ క్రియేట్ చేయాలి. వాళ్ళకి కూడా హోప్స్ అనేవి కలగాలండి. ఈ రిలేషన్‌షిప్ మీద వ్యక్తికి హోప్ ఉంది. వాళ్ళకి ఈ రిలేషన్‌షిప్ కావాలండి. వాళ్ళు గోల్ అయితే మాత్రం మిమ్మల్ని దూరం చేసుకోవాలి, మిమ్మల్ని కట్ చేసుకోవాలి అని కాదు. కాకపోతే ఇక్కడ ప్రాబ్లమ్ ఏంటంటే వ్యక్తి ప్రొటెక్ట్ చేసుకునే ప్రాసెస్ ఏదైతే ఉందో అది మీకు నచ్చట్లేదు. ఆ వ్యక్తికి ఏంటంటే అలానే తెలుసు మరి. వాళ్ళకి ఇంకొక దారి కనిపించట్లేదు. వాళ్ళ నేచర్ అలాంటిదండి. ఎవరేం చేస్తారు? ఇక్కడ లేకపోతే ఆ వ్యక్తి మనసులో ఉన్న మాటలు, వాళ్ళకున్న డౌట్స్ మీతో చెప్పుకోలేకపోయారు అంటే మీరు అర్థం చేసుకోండి. వాళ్ళ పరిస్థితి ఏంటి అనేది. అంటే వాళ్ళ ఓన్ వేలో వాళ్ళు బెటర్‌గా హ్యాండిల్ చేయగలరు అనే కాన్ఫిడెన్స్ వాళ్ళకుందండి. బట్ వాళ్ళకి అర్థం అవ్వట్లేదు. వాళ్ళు వేరు, మీరు వేరు అని. మీ ఫీలింగ్స్ ఏంటి? లేకపోతే మీరేం కోరుకుంటున్నారు అనేది వాళ్ళు తెలుసుకోలేకపోయారు. అదే ఇక్కడ ప్రాబ్లమ్. సో, నేనైతే ఒకటే చెప్తానండి. ఇదేంటంటే వర్కౌట్ అయ్యే సిట్యుయేషనేనండి. రిలేషన్‌షిప్ వర్కౌట్ అవుతుంది. కొంచెం ఏంటంటే ఎఫర్ట్స్ పెట్టాలి. ఆ వ్యక్తికి అర్థమయ్యేలా ఎవరైనా చెప్పినా, లేకపోతే ఎదురు కూర్చొని కూల్‌గా మాట్లాడుకున్నా సరే ఫ్రీక్వెంట్‌గా మాట్లాడుకుంటుంటే డెఫినిట్‌గా రిలేషన్‌షిప్ అనేది బ్లూమ్ అవుతుందండి. ఒక బెటర్ వేలో బ్లూమ్ అవుతుంది అని చెప్పొచ్చు. చాలా పాజిటివ్‌గా అనిపిస్తున్నాయి కార్డ్స్ చూస్తుంటే. ప్లస్ న్యూ బిగినింగ్స్ కూడా కనిపిస్తున్నాయి. నేనైతే ఒకటే చెప్తానండి. ఇది వర్కౌట్ చేసుకునే సిట్యుయేషన్ కాబట్టి వర్కౌట్ చేసుకోవడానికి మీరు ఎంతవరకు ట్రై చేయాలో అన్ని రకాలుగా ట్రై చేయండి. ఎండ్ ఆఫ్ ద డే ఈ రిలేషన్‌షిప్ వర్తీయేనండి. అది కూడా నేను చెప్పేస్తున్నాను. మేబీ మీరు అంటే ఎందుకు మేము ఎఫర్ట్స్ పెట్టాం, పెట్టకుండా ఉండాల్సింది, ఇప్పుడు రిగ్రెట్ అవుతున్నాం అని అలా అనుకునే పరిస్థితి అయితే ఉండదు. అది కూడా నేను మళ్ళీ మీకు క్లియర్‌గా చెప్తున్నాను. అండ్ ఇంకా చూద్దాం అసలు ఎలాంటి ఒక సిట్యుయేషన్‌కి యూనివర్స్ మీకేం అడ్వైస్ ఇస్తుందో. హ్మ్. సో, మీరు కొంచెం కోపాన్ని తగ్గించుకోవాలండి. నేను మళ్ళీ చెప్తున్నాను. కొంచెం మీ కోపాన్ని తగ్గించుకోండి. సిట్యుయేషన్స్‌నేంటంటే ఆలోచించండి. అంటే మీకన్నీ తెలుసండి. మీకు క్లారిటీ లేదు అని ఏం లేదు. మీకన్నీ తెలుసు. బట్ స్టిల్ ఇంకా ఏంటంటే మీరు కూడా కొంత స్టబ్బర్న్‌గా ఉన్నారండి. మీరు కూడా కొన్ని చాయిసెస్ చేసుకోవాలి. ఇక్కడేంటంటే ఆ వ్యక్తి పరంగానే యూనివర్స్ మీకు చెప్పట్లేదు. మీకు కూడా చెప్తుంది. కొన్ని సాక్రిఫైసెస్ మీరు కూడా చేసుకోవాలి. కొన్ని అడ్జస్ట్‌మెంట్స్ మీరు కూడా చేసుకోవాలి. చాలామంది ఏమంటారంటే మేము అడ్జస్ట్‌మెంట్స్ చేసుకున్నామండి. మేము సాక్రిఫైసెస్ చేసుకున్నాము అని. కాకపోతే మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఆ వ్యక్తి కోరుకున్నట్టుగా మీరు అడ్జస్ట్‌మెంట్ చేసుకున్నారా?
మీ వరకు మీరు చేసుకున్నది వద్దండి. ఆ వ్యక్తి కోరుకున్నట్టుగా చేసుకున్నారా లేదా అనేది చూసుకోండి. ఎందుకంటే చాలామంది ఏంటంటేనండి, ఒక రిలేషన్‌షిప్‌లో 100% ఎఫర్ట్స్ పెట్టామంటారు కానీ, అది రైట్ వేలో పెట్టారా లేదా అనే క్లారిటీ మెయింటైన్ చేయకపోతే, మీరు 100% కాదండి 200% పెట్టినా వేస్టే. డెఫినిట్‌గా ఆ వ్యక్తి కోరుకుంటుందేంటి అని ఫస్ట్ తెలుసుకోండి. ఆ వ్యక్తికి కావాల్సిందేంటి? ఎందుకంటేనండి ఇక్కడ నాకు ఈ కార్డ్స్ చూస్తుంటే ఏమనిపిస్తుందంటే, ఇవన్నీ అన్నెసెసరీ ఫైట్స్ లాగా, ఆర్గ్యుమెంట్స్ లాగా అనిపిస్తుంది. ఒకవేళ మీ ఇద్దరి మధ్యలో ఏమైనా ఉంటే. లేకపోతే ఏ ప్రాబ్లమ్ లేదు. బట్ స్టిల్ నాకిక్కడ ఎలా అనిపిస్తుందంటే, కొంచెం మీరు కోపాన్ని, ఆవేశాన్ని తగ్గించుకొని ఆలోచించండి. మీ దగ్గర అన్నీ ఉన్నాయా అండి? ఈ రిలేషన్‌షిప్ వర్కౌట్ చేసుకోవడానికి మీరు 100% పర్ఫెక్ట్ అలైన్‌మెంట్‌లో ఉన్నారు. కాకపోతే కొంచెం ఆలోచించే విధానం మార్చుకోవాలి. ప్లస్ ఇక్కడ ఇంకొకటేంటంటే అడ్జస్ట్‌మెంట్ మీరు కూడా చేసుకోవాలండి. ఆ వ్యక్తి ఒక్కలే కాదు. మీ వైపు నుంచి మీరు కూడా కొన్ని చేంజ్ చేసుకుంటేనే రిలేషన్‌షిప్ వర్కౌట్ అవుతుంది. సో, అది చేంజ్ చేసుకోవాలంటే ఆ వ్యక్తి ఏం కోరుకుంటున్నారు అనేది మీరు తెలుసుకోవాలి. మాట్లాడడం అయితే చాలా అవసరం అండి. ఒకవేళ కాంటాక్ట్ సిట్యుయేషన్ ఉంటే మాత్రం మీ వైపు నుంచి మీరు అన్ని రకాలుగా మాట్లాడడానికే ప్రయత్నం చేయండి. ఒకవేళ నో కాంటాక్ట్ సిట్యుయేషన్ అయితే కొంతకాలం అయిన తర్వాత అయినా సరే మాట్లాడి వాళ్ళకి ఏంటంటే కరెక్ట్‌గా అర్థమయ్యేలా చెప్పడానికే ట్రై చేయండి. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 3 ఎవరైతే ఈ క్లియర్ క్వార్ట్జ్ వాండ్ పిక్ చేసుకున్నారో వాళ్ళ కోసం ఈ రీడింగ్. సో, ఈ వ్యక్తి ఇప్పుడు మీకోసం ఆలోచిస్తుంటే వాళ్ళకసలు ఏమనిపిస్తుంది? యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుంది చూద్దాం. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, యాక్చువల్‌గా ఈ వ్యక్తి పాస్ట్‌లో చాలా సఫర్ అయ్యారండి. అంటే ఇదేంటంటే మీతో రిలేషన్‌షిప్‌కి ముందు నుంచి కూడా వాళ్ళ లైఫ్‌లో వాళ్ళకి చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. చాలా రకాలుగా స్ట్రగుల్స్ ఫేస్ చేశారు. చాలా డిప్రెషన్‌లో కూడా ఉన్నారు. మేబీ అది మరి మీకు తెలుసో లేదో నాకైతే తెలీదు. బట్ డెఫినిట్‌గా వాళ్ళ లైఫ్‌లో వాళ్ళు చాలా అప్స్ అండ్ డౌన్స్ అయితే చూసారండి. సో, ఆ తర్వాత ఎప్పుడైతే మీరు వాళ్ళ లైఫ్‌లోకి వెళ్లారో అది వాళ్ళకి హ్యాపీనెస్ అయితే ఇచ్చింది కానీ స్టిల్ వాళ్ళ ఇన్నర్ డిమాండ్స్ అనేవేంటంటే వాళ్ళలోనే ఎప్పుడూ ఉన్నాయండి. మీరు వెళ్ళిన తర్వాత కూడా ఏంటంటే కొన్ని సిట్యుయేషన్స్‌లోని అవి అవేకెన్ అయ్యాయి. వాళ్ళేంటంటే మీతో రిలేషన్‌షిప్‌లో ఉన్నా సరే సెక్యూర్‌గా ఫీల్ అవ్వలేకపోయారండి. చాలా మూమెంట్స్‌లోనేంటంటే ఇన్‌సెక్యూర్‌గా ఫీల్ అయ్యారు. మీ వల్ల వాళ్ళు ఎలాంటి సిట్యుయేషన్స్ ఫేస్ చేస్తారో, లేకపోతే ఎలాంటి పెయిన్ తీసుకునే పరిస్థితి క్రియేట్ అవుతుందో అని భయపడుతూనే ఉన్నారు. సో, వాళ్ళకేమనిపించిందంటే మేబీ ఈ రిలేషన్‌షిప్‌లోని మనం ఎంత ముందుకు వెళ్దాం అని ట్రై చేసినా సరే, ఇది హ్యాపీ వేలో ఎండ్ అవ్వదు అనే ఫీలింగ్ అయితే వాళ్ళకి వచ్చేసిందండి. ఎందుకంటే, మీరెందుకో కానీ వాళ్ళకి ఆ కంఫర్ట్‌ని ఇవ్వలేకపోయారండి. వాళ్ళలో ఉన్న ఆ ఇన్‌సెక్యూరిటీస్ అనేవేంటంటే, మీరు పరిచయం అయిన తర్వాత కూడా పెరిగాయి కానీ తగ్గలేదండి. ఇదేంటంటే మీరు 100% రెస్పాన్సిబుల్ అని నేను చెప్పకపోయినా పార్షియల్‌గా మీరు రెస్పాన్సిబులేనండి. మీరు కానీ, మీకు సంబంధించిన వ్యక్తులు కానీ, ఎవరైనా సరే ఇందులో అంటే ఈ వ్యక్తులు ఇలా అవ్వడానికి రెస్పాన్సిబుల్ అనే చెప్తాను నేను. ఎందుకంటే ఈ కార్డ్ ఎప్పుడైతే వచ్చిందో, ఆ వ్యక్తికి తెలుసండి మీతో లైఫ్ అనేది ఎలా ఉంటుందో. అయినా సరే వాళ్ళేంటంటే మీకు దూరంగా ఉండాలి. లేకపోతే మీరేంటంటే మాట్లాడుతున్నా ఇన్‌సెక్యూర్‌గా ఫీల్ అయ్యారు అంటే, దానికి రీజన్ అయితే ఒకటే. ఆ సెక్యూర్ వైబ్స్ మీరు ఇవ్వలేకపోయారండి. ఈవెన్ ఇక్కడ నేను చెప్తున్నాను కదా! మీరనే కాదు, మీకు సంబంధించిన వ్యక్తులనే కాదు, వాళ్ళేంటంటే భయపడ్డారు. డెఫినిట్‌గా నేను చెప్పగలను. ఈవెన్ ఈ కార్డ్ చూస్తుంటే కూడా నాకేమనిపిస్తుందంటే, ఇప్పుడు యాక్చువల్‌గా ఈ వ్యక్తికి మీతో కలవాలనుంది ఆర్ మాట్లాడాలనిపిస్తుంది. మీతోని మళ్ళీ ఏంటంటే ఎప్పట్లానే ఉండాలి అనే ఫీలింగ్ ఎక్కడో ఉంది కానీ భయపడుతున్నారండి. ధైర్యం సరిపోవట్లేదు. ఒక స్టెప్ ముందుకు వేద్దామంటే ఎందుకో భయం వేస్తుంది. మేబీ అంటే మళ్ళీ పాస్ట్ అనేది రిపీట్ అవుతుందేమో అని. ఎందుకంటే ఈ వ్యక్తులు కంప్లీట్‌గా హీల్ అవ్వలేదండి. వాళ్ళేంటంటే ఇంకా పెయిన్‌లో ఉన్నారు. అదేంటంటే మీ వల్ల అనే కాదు వాళ్ళ పాస్ట్ వల్ల కూడా. అండ్ దానికి తోడు మీరెప్పుడైతే వాళ్ళ లైఫ్‌లోకి వచ్చారో అది మరి కొంచెం ట్రిగ్గర్ అయిందండి. లేకపోతే మీతో లైఫ్ ఎలా ఉంటుందో తెలిసి కూడా ఎందుకు వాళ్ళు అంటే కొన్ని విషయాల్లో మీతో అగ్రీ అవ్వలేకపోతున్నారు. వాళ్ళకెందుకు అది కష్టంగా అనిపిస్తుంది. ఎందుకంటే ఈ వ్యక్తులకి భయం వేస్తుందండి. ఫ్యూచర్ అనేది ఎలా ఉంటుందో సెక్యూర్డ్‌గా అనిపించట్లేదు వాళ్ళకి. ప్లస్ మీ చుట్టూ ఉన్న వ్యక్తులు కూడా మేబీ వాళ్ళని ట్రబుల్ చేయడం అలాంటివి జరగొచ్చు. దానివల్ల కూడా కొంత సఫర్ అవుతూ ఉండొచ్చు వాళ్ళు. ఒక్కటి మాత్రం నిజమండి. ఇదేంటంటే ఆహ్, మీరు సార్ట్ ఔట్ చేయగలిగిన సిట్యుయేషనేనండి. కాకపోతే ఇదేంటంటే సార్ట్ ఔట్ చేయలేకపోతున్నారు. ఆ వ్యక్తికి మీరేంటంటే సెక్యూరిటీ ఇవ్వలేకపోతున్నారండి. మీ వైపు నుంచి మేబీ మీరు ప్రయత్నాలు చేస్తున్నా సరే అవి కేయోటిక్‌గానే చేంజ్ అవుతున్నాయి. ఆ కేయోస్‌కి రీజన్ ఎవరంటే మీరే. ఈ కార్డ్స్ 2 ఎప్పుడైతే వచ్చాయో ఒక్కటి మాత్రం నిజమండి. ఈ రిలేషన్‌షిప్ వర్కౌట్ చేసుకోవాలి అంటే
ఆ వ్యక్తి ఫియర్స్ అనేవి పోవాలండి. ఆ వ్యక్తికి ఆ సెక్యూర్ ఫీలింగ్ అనేది రావాలండి. దానికోసం మీరేంటంటే చాలా దూరం వెళ్ళాలి. బట్ మీరేంటంటే ముందే నా వల్ల అవ్వదు అని గివ్ అప్ చేసేస్తే ఇంకా చేసేదేం లేదు. బట్ డెఫినిట్‌గా ఇక్కడ నాకేమనిపిస్తుందంటే ఈ 2 కార్డ్స్ వచ్చాయంటే ఆ వ్యక్తి భయపడుతున్నారండి. చాలా చాలా భయపడుతున్నారు. ఏమవుతుందో? రేపనే రోజు ఎలా ఉంటుందో? ఈ వ్యక్తిని మళ్ళీ మనం ట్రస్ట్ చేసి ముందుకు వెళ్తే మళ్ళీ వీళ్ళు మనకు ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తారేమో, లేకపోతే ఈ వ్యక్తుల చుట్టూ ఉన్నవాళ్ళు మనకు ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తారేమో, లైఫ్ అనేది మళ్ళీ కూడా డిజాస్ట్రస్‌గా చేంజ్ అవుతుందేమో, ఇలాంటి భయాలున్నాయండి. మెయిన్ ఈ కార్డ్ ఎప్పుడైతే వచ్చిందో, మీరు వాళ్ళని మంచిగా చూస్తారో లేదో అనే ఫియర్ వాళ్ళకి ఎక్కువగా ఉంది. మీరేంటంటే వాళ్ళకి సెక్యూర్ ఫీలింగ్ ఇవ్వలేకపోతున్నారండి. అంటే మేబీ కొన్ని విషయాలు ఎలా కనిపిస్తున్నాయంటే, ఇప్పుడు మీ చుట్టూ ఉన్న వ్యక్తులుంటారు కదా! వాళ్ళు కూడా ఈ వ్యక్తికి ప్రాబ్లమ్ క్రియేట్ చేయడం వల్ల ఏమనిపిస్తుందంటే, మీరు అవి ఆపకుండా వాళ్ళకి సపోర్ట్ చేస్తారేమో అని అనిపిస్తుందండి. సో, దానివల్ల కూడా వ్యక్తులేంటంటే ఎందుకో రెడీగా లేరు. వచ్చే రోజుల్లో కూడా ఏమవుతుందంటే, ఈ వ్యక్తులకి ఎవరైనా చెప్దామని ట్రై చేసినా సరే, వాళ్ళెవరు చెప్పింది కూడా ఈ వ్యక్తికి అవసరం లేదండి. మీరు చెప్పిందే వాళ్ళకవసరం. మీరు ఎలాంటి అష్యూరెన్స్ ఇస్తారో దాని ప్రకారమే వాళ్ళు మారడానికి అవకాశం ఉంది. బట్ ఇక్కడేంటంటే వాళ్ళకి ఎవరో చెప్పి, వాళ్ళకి ఎవరో అష్యూరెన్స్ ఇస్తే అది వాళ్ళకి అవసరం కూడా లేదు. అలా అని చెప్పి మీరు చెప్పింది కూడా వెంటనే వినేస్తారని మీరు అనుకోవద్దు. ఎందుకంటే ఈ ఫేజ్ అనేది ఇలానే కంటిన్యూ అయితే మేబీ మీరంటే ఇష్టం ఉన్నా సరే ధైర్యం లేదు కాబట్టి వాళ్ళు ఇంకెవరైనా వ్యక్తి వాళ్ళ లైఫ్‌లోకొస్తే వాళ్ళని చూసుకోవడానికి కూడా అవకాశం ఉందండి. ఆర్ కంఫర్టబుల్‌గా వాళ్ళ లైఫ్‌ని లీడ్ చేయొచ్చు. అంటే వాళ్ళకి ఎక్కడైతే ఆ సెక్యూర్ ఫీలింగ్ దొరుకుతుందో, వాళ్ళకి ఎవరైతే ఆ అష్యూరెన్స్ ఇస్తారో, లేకపోతే వాళ్ళకి ఎక్కడైతే బెటర్‌గా ట్రీట్ చేస్తారో, వాళ్ళేంటంటే అక్కడే ఉండడానికి కూడా ఇష్టపడొచ్చండి. ఈ వ్యక్తి ఏంటంటే ఇప్పటికైతే అలా మారలేదు. బట్ కమింగ్ డేస్‌లో అలా ఉండడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే ఆ వ్యక్తి భయపడుతున్నారు. సో, వాళ్ళ భయాన్ని పోగొట్టే వాళ్ళతో వాళ్ళు ఉండాలనుకుంటారు. కానీ వాళ్ళ భయం పెంచే వాళ్ళతో ఎవరండి ఉండాలనుకుంటారు? అది చాలా కామనే. సో, ఇక్కడేంటంటే ఈ సిట్యుయేషన్ ఇంకా మీ చేతుల్లో ఉంది కాబట్టి నేను మీకు ఒకటే చెప్తానండి. ఆ వ్యక్తికి మీరు సెక్యూర్ ఫీలింగ్ ఇవ్వగలిగితేనే ఈ వ్యక్తి కోసం ఆలోచించండి. ఈ వ్యక్తి విషయంలో ఏదైనా చెయ్యండి. లేదు మన వల్ల అవ్వదు, మనమేం చేస్తాం, ఆ వ్యక్తి ప్రాబ్లమ్ అది అని మీరు అనుకుంటే మాత్రం ఇది ఇక్కడితో విడిచిపెట్టేయండి. ఎందుకంటే ఆ వ్యక్తి మీరు కావాలని కోరుకుంటున్నారు కానీ, మీతో వచ్చే ప్రాబ్లమ్స్ కానీ, మీరు వాళ్ళకి ప్రాబ్లమ్ క్రియేట్ చేస్తే మాత్రం దానికి వాళ్ళు రెడీగా లేరండి. సో, ఇదేంటంటేనండి ఇంక మీ ఇష్టమే. ఎందుకంటే ఇప్పుడు ఈ వ్యక్తి మీకు కావాలి. ఈ వ్యక్తి అంటే మీకు ప్రేముంది. లేకపోతే ఆ వ్యక్తి ఎలా అయితే కలవాలనుకుంటున్నారో, అంటే మిమ్మల్ని కోరుకుంటున్నారో, మీరు కూడా అలానే కోరుకుంటున్నట్టయితే డెఫినెట్‌గా ఆ వ్యక్తికి అంటే మీరు అష్యూరెన్స్ ఇవ్వాలండి. లేదు అనుకుంటే వాళ్ళ లైఫ్ వాళ్ళు చూసుకుంటారు. ప్రాబ్లమ్ అయితే ఏం లేదు. సో, ఇంకా చూద్దాం అసలు యూనివర్స్ ఈ సిట్యుయేషన్‌కి మీకేం అడ్వైస్ ఇస్తుందో. సో, యాక్చువల్‌గా ఈ వ్యక్తి కావాలి అని మీరు చాలా రోజుల నుంచి అనుకుంటున్నారండి. అంటే పాస్ట్ నుంచి కూడా ఈ వ్యక్తితో అంటే లాంగ్ టర్మ్ ఫ్యూచర్ ఉండాలనే అనుకున్నారు. కాకపోతే మీకు కూడా కొన్ని డౌట్స్ ఉన్నాయి. ఎందుకంటే ప్రతి మనిషి ఏంటంటేనండి ఒక రిలేషన్‌షిప్‌లో ఉన్నప్పుడు గుడ్ అండ్ బ్యాడ్ 2 ఎక్స్‌పీరియన్స్ చేస్తారు. సో, అలానే మీరు కూడా ఎక్స్‌పీరియన్స్ చేశారు కాబట్టి మీకు కూడా ఏమనిపిస్తుందంటే మేబీ వర్కౌట్ అవ్వదేమో! లేకపోతే కొన్నిసార్లు అంటే మళ్ళీ కేయోస్ అనేవి క్రియేట్ అవుతాయేమో అనే ఫీలింగ్ వస్తుంది. నేనైతే మీకు ఒకటే చెప్తానండి. ఈ వ్యక్తి కావాలి అనుకుంటే మీ ఎమోషన్స్‌ని మీరు కంట్రోల్‌లో పెట్టుకోవడం మీకు తెలియాలండి. మీ ఎమోషన్స్ బ్యాలెన్స్‌లో ఉండి, మీరు పేషెన్స్‌తో ఈ వ్యక్తిని హ్యాండిల్ చేయగలనుకుంటేనే ఈ రిలేషన్‌షిప్. నాకంత ఓపిక లేదు. నేనేంటంటే అలా నా ఎమోషన్స్‌ని నేనలా బ్యాలెన్స్ చేసుకోగలను అని అనిపిస్తే ఇంకా దానికి చెప్పేదేం లేదు. బట్ రిలేషన్‌షిప్ అయితే వర్కౌట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయండి. కాకపోతే మీరు కంట్రోల్‌లో ఉండగలరా లేదా అనేది మీరు చూసుకోండి. ఎందుకంటే ఈ కార్డ్ ఎప్పుడైతే వచ్చిందో ఈ వ్యక్తితో ఉన్నప్పుడు కానీ, ఈ వ్యక్తితో మాట్లాడినప్పుడు కానీ, లేకపోతే ఈ వ్యక్తి పరంగా మీరు తీసుకునే డెసిషన్స్ కానీ, ఈ వ్యక్తి విషయంలో మీరు చేసే కొన్ని పనులు కానీ అంటే ఎమోషన్స్‌ని బ్యాలెన్స్ చేసుకోకుండా చేస్తున్నట్టున్నారండి. నేను ఆల్రెడీ చెప్పాను కదా! ఇక్కడ వీళ్ళేంటంటే మీ వైపు నుంచి ఎలాంటి ప్రాబ్లమ్ అయినా రావచ్చని అనుకుంటున్నారు. మీకు సంబంధించిన వాళ్ళ ద్వారా అయినా ప్రాబ్లమ్ రావచ్చు అని అనుకుంటున్నారు. అలా అనుకుంటున్నారు అంటే దానికి రీజన్ ఏంటంటే మీరు సిట్యుయేషన్స్‌ని కరెక్ట్‌గా హ్యాండిల్ చేయట్లేదు. మీ ఎమోషన్స్‌ని ఏంటంటే బ్యాలెన్స్ చేసుకోలేకపోతున్నారు. సో, అలా ఉంటే మరి ఎవరేం చేస్తారండి? ఖచ్చితంగా ఇక్కడ యూనివర్స్ మీకేం చెప్తుందంటే ఈ సిట్యుయేషన్ కానీ, ఈ రిలేషన్‌షిప్ కానీ వర్కౌట్ అవుతుంది. ఈ వ్యక్తి డెఫినిట్‌గా మీరనుకున్నట్టే లాంగ్ రన్‌లో కూడా మీతో ఉండడానికి 100% ఛాన్సెస్ ఉన్నాయి. కాకపోతే మీకే డౌట్స్ ఉన్నాయండి. మీకే క్లారిటీ లేదు. మీకు ఆ క్లారిటీ వస్తే కానీ ఈ వ్యక్తికి మీరేంటంటే ఆ సెక్యూరిటీ అయితే ఇవ్వలేరు. సో, నేను మళ్ళీ చెప్తున్నాను మీరు సెక్యూరిటీ ఇవ్వలేకపోతే మాత్రం ఈ రిలేషన్‌షిప్‌ని ఇక్కడే విడిచిపెట్టేయండి. ఆ వ్యక్తికి అంటే
అవసరం లేదండి. వాళ్ళకేంటంటే మీరు కావాలి. బట్ మీలోని బెస్ట్ వెర్షన్ ఏదైతే అదే కావాలి. సో, మీకు అర్థమవుతుందనుకుంటున్నాను నేను చెప్పింది. ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. సో, చూసారు కదండీ! ఇదే ఇవాల్టికి రీడింగ్. మీకేమనిపిస్తుందో నాకు కామెంట్స్‌లో చెప్పండి. అలానే ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా వాళ్ళకి కూడా యూజ్ అవ్వచ్చు. అండ్ థాంక్ యూ ఫర్ వాచింగ్. సో, మళ్ళీ కలుద్దాం మరో రీడింగ్‌తో. బాయ్.